నమస్తే అండి. నా పేరు అన్నపూర్ణ. మేము నిజామాబాద్ నుండి వచ్చాము. కరీంనగర్లో అమ్మ వాళ్ళు ఉంటారు. అమ్మని తీసుకొని వచ్చాము. మేము గత 4 ఇయర్స్ నుండి అంటే మీన్స్ అమ్మ దగ్గరికి నేను ఈ ఇయర్తో చూసుకుంటే కనుక 3 సార్లు వచ్చాను. ఫస్ట్ సారి మేడారం జాతరకు వచ్చి మొక్కుకున్నాను. మొక్కు చాలా అనుకోని మొక్కు. నా ట్రాన్స్ఫర్ కావాలి అనుకున్నాను. నిజామాబాద్కి ట్రాన్స్ఫర్ అయింది. ఫ్యామిలీకి దూరం ఉండి నేను హన్మకొండలో జాబ్ చేయడం జరిగింది. అమ్మకు అందరు అంటున్నారు అంత పవర్ఫుల్ అని చెప్పేసి వచ్చి నేను మొక్కాను. నా హస్బెండ్ తోటి మా బాబుతోటి వచ్చి నన్ను అమ్మకు మొక్కినాక ఒక 8 నెలలకే నాకు ట్రాన్స్ఫర్ అయిపోయింది. మళ్ళీ మేడారం జాతరకి మళ్ళీ వచ్చాను నేను లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్. అండ్ ఇప్పుడు కూడా వచ్చినాము మా మదర్ తోటి, మా బాబుతోటి అండ్ మా హస్బెండ్ తోటి. నేను బ్యాంక్లో పనిచేస్తాను. నా పేరు అన్నపూర్ణ. లాస్ట్ ఇయర్కి చూసుకుంటే కనుక చాలా డిఫరెంట్ నాకైతే ఏర్పడింది. ఎందుకంటే పోలీసుల బందోబస్తు ఎక్స్ట్రాడినరీ అండి. ఈ గవర్నమెంట్ సీతక్క గారి అనుకోవచ్చు. వాళ్ళ యొక్క పోలీసు వాళ్ళు ఎక్కడ కూడా ప్రాబ్లం వచ్చిన వాళ్ళే వచ్చి రోడ్డు క్రాస్ చేయడం కూడా. మా మదర్ కొద్దిగా 60 అబోవ్ ఏజ్ ఉంటుంది, బీపీ పేషెంట్. మేము భయపడుతుంటే కూడా వాళ్ళు వచ్చి చేతులు పట్టుకొని మరి ఏం కాదమ్మా అని చెప్పేసి చాలా హ్యాపీగా అనిపించింది. చాలా తొందరగా కూడా దర్శనం అయిపోయింది. అరే మేము ఇంత తొందరగా బ్యాక్ వచ్చినామా అనిపిస్తుంది. లాస్ట్ 2 ఇయర్స్ నేను వచ్చినప్పటికి ఇప్పటికి చాలా డిఫరెంట్ ఉంది. వీఆర్ వెరీ హ్యాపీ అండి. మీకు తెలిసే ఉంటుంది నా ముఖంలోని ఆనందము. మేము చాలా సంతోషంగా వెళ్ళిపోతున్నాము. అమ్మ దయవల్ల ఉంటే మళ్ళీ వచ్చే ఇయర్కి మళ్ళీ అమ్మ దర్శనానికి కుటుంబ సమేతంగా వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.